వృషభ రాశి వారు మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తి మూల కారణంగా మీకు కలగబోయే అతి ముఖ్యమైన మార్పులు 1000% జరగబోయేది ఇదే. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో మీ 3 పేర్లతో ఉన్నటువంటి వ్యక్తుల కారణంగా మీకు కలగబోయే అతి ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ వృషభ రాశి వారికి ఏ విధమైన మార్పు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఇది ఒక అదృష్టకరమైన సమయంగా చెప్పవచ్చు. స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. మీకు మంచి ధనయోగం కనిపిస్తోంది. పెట్టుబడులు చాలా చక్కటి లాభాలని అందిస్తాయి. శ్రీ మహాలక్ష్మిని స్మరించడం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలగజేస్తుంది. ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే చక్కగా ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఇష్టదైవారాధన చేసుకోవడం మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. మనం ఏదైతే కోరుకున్నామో అది వీరికి లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. వృషభ రాశి వారి జీవితంలో తిరుగు అనేదే ఉండదు. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి 3 పేర్లతో ఉన్నటువంటి వ్యక్తీకరణంగా మీకు కలగబోయే ముఖ్యమైన మార్పులు ఆ వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంగ్లీష్ అక్షరం టీ అనే అక్షరం, తెలుగు అక్షరం తాతో మొదలయ్యేటటువంటి పేరు గల వ్యక్తి, అలాగే 2 ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యే అక్షరం లేదా తెలుగు సాగుడింతంలో ఏదైనా సరే అక్షరం, మరియు ఇంగ్లీష్ అక్షరం పీతో పేరు స్టార్ట్ అయ్యే ఉన్నటువంటి పేరు ఎవరైతే ఉన్నారో, అలాగే తెలుగు అక్షరంలో పాగుడింతంలో ఏదో ఒక అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ 3 పేర్లతో, ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలు అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు మీరు ఈ సమయంలో కొంచెం దూరంగా ఉంటే మేలు. ఎందుకంటే ఆ వ్యక్తుల కారణంగా మీ జీవితం అయితే మారబోతుందండి. కనుక మీరు ఆ వ్యక్తులకు ముందు ముఖ్యంగా దూరంగా ఉన్నట్లయితే మీ జీవితంలో తిరుగు అనేదే కనిపించడం లేదు. మీ జీవితంలో ఊహించిన మార్పులు అయితే మీరు చూస్తారు. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, విద్యా రంగాల్లో కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయి. మీ కుటుంబ జీవితంలో చక్కటి గౌరవం కూడా లభిస్తుంది. ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా చాలా మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి ఎవరిని ఆరాధించాలి అంటే ఈ రాశివారు దుర్గామాతను పూజిస్తే మేలు జరుగుతుంది. వీరికి అనుకూలమైన రోజులు బుధ, శుక్రవారాలు, అలాగే శనివారాలు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో మీరు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి. ఈ ఏడాది
మధ్యలో గురుడి సంచారం వల్ల డబ్బును కూడా పొదుపు చేయడంలో ఘన విజయాన్ని మీరు సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయండి. మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కలవారుగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులలో ఒకరికి అనుబంధం పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావం కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించిన శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మీరు విద్యారంగం చూసుకున్నట్లయితే గురుడు ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కటి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్ పరంగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి మంచి ప్రమోషన్ కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది. శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టాలకు తగిన ఫలితాలు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో చక్కటి ఘన విజయాన్ని పొందుతారండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యపడదు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారిపైన దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీని కారణంగా మొండి పట్టుదలగా మారవచ్చు. దీనివల్ల నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు ముందుగా విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎందరి కార్యంలో అయినా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలుగా అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కలవు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.